చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చొక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే అపోస్తలుల విశ్వాస ప్రమాణములు పొందుకుందాం.
భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భము ధరింపబడి పుట్టి శ్రమపడి చనిపోయి సమాధి చేయబడినని లోకంలోని దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినము లేచి పరలోకమునకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి అక్కడి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధ సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును వనమని నమ్ముచున్నాను. కృతజ్ఞతలు చెప్పడం విశ్వాసులుగా మనందరి బాధ్యత. మన జీవితంలో ఏ కార్యము జరిగినా ఆ కార్యములకు మనము దేవునికి స్తుతులు, అది ఉద్యోగమా లేకపోతే వ్యాపారమా సంతానమా, అనుదినము కూడా దేవుడు ఆయా రీతులుగా మనల్ని కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి ప్రతి విషయంలో కూడా దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది మన బాధ్యత. ఆయన చేసిన ఉపకారములలో ఏది మర్చిపోవద్దు. ఇక్కడ జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి కార్యములు దేవుడు చేశాడు అనేటువంటి ఆ భావన ఉన్నవాడు. వారు ఎవరైతే ఉన్నారో వారు వారి జీవితంలో ఏ సంఘటన జరిగినా కానీ ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు. కాబట్టి దావీదు మహారాజు జ్ఞాపకం చేసినటువంటి మాట, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఈ దినాన మరచుడి అనుషాలను దేవుడు ఆశీర్వదించి వారి దాంపత్య జీవితాన్ని ఫలింపచేసి వారికి ఇచ్చినటువంటి కుమార్తెకు ప్రత్యేకముగా ఈ అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఆచారం అని చెప్పని అందామా, లేకపోతే దేవుని స్తుతించడం అని చెప్పని అందామా అని అంటే, మనుషులమైనటువంటి మనమే రెండు రకాలైనటువంటి ధోరణి మనకు ఉండింది. కొంతమంది ఏమో ఆచారం అని చెప్పని అంటారు, కొంతమంది ఏమో బైబిల్లో ఎక్కడ వ్రాసి ఉందని చెప్పని అంటారు. అంటే వివాదాస్పదమైనటువంటి మాటలు, వివాదాస్పదమైనటువంటి ఆలోచనలు కొన్ని ఉంటాయి. అయితే మనము దేవుని స్తుతించడం తప్పు కాదు, దేవుని గణపరచడం తప్పు కాదు, దేవుని ఆరాధించడం తప్పు కానీ కాదు. ఆది కాండంలో ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటాం. అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అని చెప్పానంటే, 100 సంవత్సరాల ప్రాయంలో ఇస్సాకును దేవుడు అతనికి బహుమానంగా ఇవ్వటం. మరి ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసిన అంటాడు. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసింది. పాలు విడవడం అనేది ఎప్పుడు జరిగింది? ఎన్ని సంవత్సరాలకు పాలు మార్పించేటువంటి అలవాటు? కొద్ది సంవత్సరాలు, లేకపోతే ఒక 15 లేకపోతే ఒక 20 సంవత్సరాల క్రితం కనుక మనం ఆలోచన చేస్తా ఉంటే, తల్లి అస్తమానం కూడా తనకు పుట్టినటువంటి ఆ కుమారుడైనా కుమార్తెనైనా సరే చేతులతో ఎత్తుకొని ఆమె ఎంతకాలం పాలు ఇచ్చేది అని చెప్పారంటే, దాదాపుగా 4 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు పాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, తాగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రాను రాను ఇదేమైపోయిందని చెప్పానంటే, శ్రేష్టమైనటువంటి బలమైనటువంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల ఏమో కానీ ప్రకృతిలో జరిగేటువంటి అనేకమైనటువంటి మార్పులను బట్టి రాను రాను దెబ్బతినింది. ఏం దెబ్బతిన్నట్ట అంటే, ఇక్కడేమో వాళ్ళ కూతురేమో బలంగా ఉండాలి, వాళ్ళ కూతురేమో ప్రసవం అయిన తర్వాత కూడా బలంగా ఉండాలనేటువంటి ఆలోచన ఒకవేళ వాళ్ళకి ఉండొచ్చు. కానీ
వీళ్ళకి ఆలోచన విధానం ఏంటంటే ఎక్కడ వీళ్ళకు ఉన్నటువంటి శరీర సౌందర్యం అనేది తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది, వీళ్ళు వీక్ అయిపోతారు, బలవంతో వాళ్ళు ఆగేస్తే బలవంత ఆపేలో పెట్టేస్తే నువ్వెట్లా అని చెప్పని వీళ్ళు ఆటోమేటిక్ గా 6 నెలలకో సంవత్సరానికో పాలు మార్పించేయడం మనకు బాగా అలవాటు అయిపోయింది. అవును కదా? ఇదివరకు వాళ్ళు ఉన్నారమ్మా, ఆ పరిస్థితి ఉందా? లేదు. ఎన్ని సంవత్సరాల పాలు చక్కగా ఇచ్చేవాడు, హ్యాపీగా ఉండేవాడు, పిల్లలు కూడా అప్పుడు బాగుండేవాడు. ఇప్పుడు ఇన్ని మెడిసిన్స్ అప్పుడు ఉన్నాయా? లేదు. ఆ మట్టిలోనే పెరిగాము, లేక ఆ మట్టిలోనే మనం ఏది పెడితే అది నోట్లో పెట్టుకున్నటువంటి వాళ్ళమే అందరం కూడా ఇప్పుడు ఆరోగ్యంగానే వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు అంతా కూడా ఏ ఫుడ్? అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ అన్నమాట, అంతా కూడా జంక్ ఫుడ్ అన్నమాట. అంటే తినేటువంటి తల్లుల్లో బలం ఉంటుందా, అలాగే పుట్టినటువంటి బిడ్డల్లో కూడా ఏముంటలేదు, బలం అనేది ఉండటం లేదు. ఈ బలం కోసం మనం ఏం చేస్తున్నాం, రకరకాలైన టానిక్లు మనం ఏర్పాటు చేస్తున్నాం, వాడుతూ ఉంటాం. అందుకనే చిన్నపిల్లలు అప్పుడంట పిల్లలు ఎలా ఉంటే బాగుండి అనుకుంటామంటే బొద్దుగా ఉంటే, ఎప్పుడు చిన్నపిల్లలప్పుడు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారంట. బొద్దుగా ఉంది, ఈ పిల్ల బొద్దుగా ఉంది, చక్కగా ఇట్టు పట్టుకుని లాగుతుంది. అదే బక్కగా తీసుకులాడిపోతా ఉంది అనుకో, నా చెయ్యి వెళ్ళిద్దా దగ్గర తీసుకుంటామా, తర్వాత ఏమో స్లిమ్గా ఉండాలని చెప్పని కోరుకుంటాం. అవునా? మన ఆలోచనలు అంతా ఎలా ఉన్నాయి? ఇప్పుడేమో బొద్దుగా ఉండాలి, చిన్నపిల్లలప్పుడు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారని చెప్పానంట. అదే పెద్ద అయిన తర్వాత బొద్దుగా ఉండకూడదు, స్లిమ్గా ఉండాలి, చక్కగా ఉండాలి, నాజుగ్గా ఉండాలని చెప్పని చెబుతా ఉంటాం. ఇది లోకానుసారంగా రకరకాల మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇవన్నీ కాదు, కానీ అబ్రహాం ఆ దినాన ఎన్ని సంవత్సరాల పాటు ఇస్సాకుకు పాలిపించాడో తెలియదు, కానీ మొత్తానికి ఇస్సాకు పాలు విడిచిన దినం ముందు అబ్రహాం మాత్రం గొప్ప విందు చేశాడు. అంటే మనము ఈ 6వ మాసంలో ఏర్పరచుకున్నటువంటి ఈ అన్నప్రాసన కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఈ కార్యక్రమం చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మన పిల్లలకు తల్లి పాలతో పాటు భౌతిక సంబంధమైనటువంటి ఆహారాన్ని ఇక్కడి నుంచి మనం పెడతా ఉంటాం. రోజు తల్లిపాలు కదా, తర్వాత ఈ పిల్లకి ఇచ్చేటువంటి ఈ భౌతిక సంబంధమైన ఆహారాన్ని కూడా మనం పెడతా ఉంటాం. అయితే ఇందులో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసేది, ఈ భౌతికంగా ఈ లోకంలో ఏ ఆహారము లేనండి పౌష్టిక విలువలు ఒక తల్లి పాలలో ఉన్నవి చెప్పేటువంటి మాట ఇదే. తల్లి పాలు బిడ్డకు బలమని ఎందుకు అంటారంటే ఆ తల్లి పాలలో పోషక విలువలు ఉన్నవి. అవునా? ఈ తల్లి పాలలో బలమైనటువంటి శక్తి ఉంది కాబట్టి పిల్లలకు కూడా ఈ తల్లి పాలు పడితే బాగుందనే ఉద్దేశంతో ఇన్ని నెలల పాటు ఇన్ని సంవత్సరాల పాటు ఇస్తూ ఉంటారు, ఇప్పిస్తూ ఉంటారు, వాళ్ళు తాగుతూ ఉంటారు, సరి చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం అనే పాలను మనం అందించాలి అని చెప్పానండి. మన దగ్గర ఉంటేగా, మన దగ్గర ఉందనుకో మనం ఆ పాలు అందిస్తాం. మన దగ్గర లేదనుకో మన పిల్లలకి మనం చెప్పగలమా? మనం నేర్చుకున్నాం అనుకో మన పిల్లలకి మనం చెబుతాం. అదే మనం నేర్చుకోలేదనుకో మన పిల్లలకి మనం ఏం చెప్పగలం? చెప్పలేం. కాబట్టి మనం నేర్చుకొని మనము దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ ఈ చదవబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో, నువ్వు నేర్చుకున్న వాక్యం ఏదైతే ఉందో అది నీ పిల్లలకు ప్రతిరోజు కూడా నువ్వు బోధించాలంట. యూదా సాంప్రదాయంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఏంటి అని చెప్పానంటే ప్రియులారా, వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని చెప్పానంటే ప్రతిరోజు తండ్రి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు భోజనానికి కూర్చుంటారంట. తల్లి ఆహారం అది కాదు, ఆహార పదార్థాలు సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకొని తెచ్చినటువంటి ఆహార పదార్థాలు అక్కడ పెట్టున్నారా? దేనికి? ఎందుకనంటే బిజీ లైఫ్. ఏం లైఫ్ అంట? బిజీ లైఫ్. ఉద్యోగాలు, వ్యాపారాలు, పని పాటలు. ఈ బిజీ లైఫ్ లో ఏం చేస్తున్నారు? ఎవరికి వాళ్ళే భోజనం చేసే పని, కానీ ఆ భోజనం కూడా ఎలా చేస్తున్నామని చెప్పానంటే మన దగ్గర టీవీఓ సెల్లో ఉండాలి. ఈ రెండు లేకపోతే మనం భోజనం చేయలేం, మన పిల్లలు కూడా ఏం పెడుతున్నాం మనం. మరి వాళ్ళకి ఈ తినేటువంటి ఆహారం వంట పట్టాలంటే ఎప్పుడు వంట పట్టింది? తెలుసా? ఆ పదార్థాన్ని తీయని నేటి
Daddy Baba. Daddy Baba. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే మారాను మాని చేరవా కృష్ణ 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 వేణోది నా గుండెలోన గిలిగింతలెన్ను పెడతావు ఎలా వేణునాథన తెలుసుకున్నటువంటి పేరు ఏంటి అని అంటే ఆల్రెడీ మీ అందరూ తెలుసులే, మళ్ళీ ఏం చూడటం కానీ ఏం పేరు అని చెప్పానంటే సుభిక్ష. సుభిక్ష ఆర్న. సుభిక్ష ఆర్న. ఆర్న. ఈ పేరు సుభిక్ష బాగుంది. ఇక తర్వాత అది యాడ్ చేసుకుంటారో ఉంచుతారో ఏం చేస్తారో అవసరం. ఈ పేరు వరకు ఓకే, బాగుంది సుభిక్ష. ఈ పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే సుసంపన్నమైన, శక్తివంతమైన. శక్తివంతమైన అంటే సంపన్నమైన. సంపన్నమైనటువంటి అంటే గొప్ప స్థాయిని సూచించేది కదా. అంటే ఈ అమ్మాయి ఆల్రెడీ తాత సంపాదన, తండ్రి సంపాదన, ఈ సంపాదనతో ఈ అమ్మాయి ఒక సంపన్నమైనటువంటి గొప్ప స్థితిలో ఉండాలి అని, అలాగే ఆర్థిక పరమైన విషయాల్లోనే కాదు కానీ శక్తివంతమైనటువంటి కుమార్తెగా ఏ విషయాన్ని తట్టుకోగలిగిన, నిలబడగలిగిన, చదువులో కానీ జ్ఞానంలో కానీ అన్ని విషయాల్లో కూడా శక్తివంతమైనటువంటి కుమార్తెగా ఈ బిడ్డ ఎదగాలని దేవుని ప్రార్థిస్తూ ఈ సమయంలో నామకరణం చేస్తున్నాము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు. మీ సన్నిధిని తోడుగా ఉంచి మీరు జ్ఞాపకం చేసుకొని ఫలింప చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. సురేష్, అనూషాలను మీరు ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెకు సుభిక్ష అనే పేరు మా ప్రభా నామకరణం చేసుకుండగా మా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున పేరుకు తగినటువంటి జీవితము తన జీవితంలో ఉండడానికి మీ పరిశుద్ధాత్మ బలము చేత బిడ్డను అభిషేకించి మీరు బలపరచమని యేసయ్య నామములో వేడుకొంచుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన కాపుదల. ఓకే సార్. రండి. మేడం ఒకసారి బిడ్డలు మా ప్రభా
అమ్మమ్మ తాతయ్యలు ఆనందమ్మతో సంతోషంతో వీటికి తీసుకొచ్చినటువంటి నూతన వస్త్రాలు, అలాగే మా ప్రభుని వీటిని అలంకరింపచేయచ్చు ఉండగా చిన్నబిడ్డ సుభిక్షకు కావలసినటువంటి అలంకరణ ఈ కృపాని కాపుదల మీరు అందించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏంటి చందమామనే చూస్తున్నావు? చందమామ చాలా బాగుంది కదా. అలాంటి అందమైన చందమామ త్వరలో మన ఇంటికి వస్తుంది. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే, బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే, నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే, చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే, రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే, నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త, ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే. ఆదమరచిపోన నిన్నే చూస్తూ ఉంటే, తల్లడిల్లిపోన నిన్నే చూడకుంటే, నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నేను జోలపాట పాడుతుంటే, నువ్వు నీ దూరలో జారుతుంటే, చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా, నీ కులాల పోసేవి. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తే ముందుగా జరిగి ప్రార్థన చేస్తాను. నీ ప్రియ దాసుడు సురేష్ అనుషాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డలకు ప్రేమించి అనుగ్రహించిన సురక్షాన్ని బట్టి తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డ ఈ కుమార్తెకు ప్రభా ఈ సమయమున ప్రభా అన్నప్రాసనం జరిగించి ఉండగా ప్రభా నీ తోడ్పాటు నీ సహాయం దాయిచ్చేముచ్చు నా ప్రభా. ఇంతవరకు నా తండ్రి తల్లి పాలవాతంతో బలం పొందుతున్న బిడ్డ ఇక నుంచి ప్రభా ఆహారాన్ని పుచ్చుకొని పోవచ్చు తండ్రి. మీరే బిడ్డను దీవించి ఆశీర్వాంతరంగా ఆహారం తండ్రి వాక్యాన్ని కూడా ప్రభా నీలో ఎదుగులాగా నీ సహాయం దాయించండి ప్రభా.
ఇక్కడ చేరిన ప్రతి కార్యక్రమంలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం దయచేశారు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. జరిగిన తండ్రి ఈ యొక్క అన్నప్రాసం కూడా ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. అపరాధం చేసిన క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించు, కాటును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరమైనావు తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కాలము శిక్షకు తల్లిదండ్రులకు ఇక్కడ చేరినటువంటి మనందరికీ మన కుటుంబాలకు దేవుని కృప తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామమున అన్నప్రాసన చేయుచున్నాము శిక్షకు. ఆమె చప్పట్లు కొట్టండి. వెండి గిన్నెలోన పాల బువ్వ కలిపి తినిపించానా, లాలి లాలి అంటూ జోలెన్నో పాడి వినిపించా కన్నా, ఇలా నీ కోసమే తపించి తల్లిని ప్రపంచం అన్నది నువ్వే నా కళ్ళకి ఈ మమతకి కలిపి తినిపించానా, లాలి లాలి అంటూ జోలెన్నో పాడి వినిపించా కన్నా. వెండి గిన్నెలోన పాల బువ్వ కలిపి తినిపించానా, లాలి లాలి అంటూ జోలెన్నో పాడి వినిపించా కన్నా. పాపల్లె నవ్వమ్మా, తీయగా కొమ్మ ఒళ్ళో పున్నగ పువ్వల్లె నవ్వమ్మా. హాయిగా అమ్మ ఒళ్ళో చిన్నారి పాపల్లె నవ్వమ్మా, తీయగా కొమ్మ ఒళ్ళో పున్నగ పువ్వల్లె నవ్వమ్మా. హరి విల్లుగా నవ్వుతూ ఉంటే ఎండలో వెన్నెల కాయదా, చిరు చల్లుగా నవ్వుతూ ఉంటే కొండైన భాగల్లె పొంగదా. నూను మెత్తగా నవ్వుతూ ఉంటే ముల్లైన పువ్వల్లె తాకదా. తొలి పొద్దుగా నవ్వుతూ ఉంటే రాయైన రత్నంగా మారదా. హాయిగా అమ్మ ఒళ్ళో చిన్నారి పాపల్లె నవ్వమ్మా, తీయగా కొమ్మ ఒళ్ళో పున్నగ పువ్వల్లె నవ్వమ్మా.
పొంగదా నువ్వు మెత్తగా నవ్వుతూ ఉంటే ముల్లైన పువ్వలే తాకదా తొలి పొద్దుగా నవ్వుతూ ఉంటే రాయైన రత్నంగా మారదా బంగారమా ఓ బంగారమా ముద్దు ముద్దుల బంగారమా